మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. పవర్ స్టార్ ఓజీ మీద ఆ సినిమా విలన్ ఇచ్చిన స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓజీ వరల్డ్ అద్భుతం అంటూ తను చెప్పడంతో పాటు మరో ఇంటర్వ్యూలో 2024 ఫిబ్రవరిలో తన తెలుగు ఎంట్రీ అనడంతో ఓజీ అప్పుడే వస్తుందా అన్న ప్రచారం పెరిగింది. పవన్ లేకున్నా పెండింగ్ 20% షూటింగ్, బాడీ డబుల్, అలానే డీప్ ఫేక్ టెక్నాలజీ వాడి తీస్తున్నారనే రూమర్స్ నిజమయ్యేలా కనిపిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ వచ్చే ఏడాది దీపావళికి వస్తుందట. భారతీయుడు 2కి సీక్వెల్ గా భారతీయుడు 3 తీస్తుండటంతో గేమ్ చేంజర్ షూటింగ్ వెనుకబడింది. అయితే చరణ్ ఫైర్ అవడంతో మారిన శంకర్ గేమ్ చేంజర్ కొత్త స్కెడ్యూల్ ప్లాన్ చేశాడు. వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేసే పనిలో పడ్డాడు. కోలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మన్సూర్ అలీ ఖాన్ ఈ మధ్య త్రిష మీద చేసిన కామెంట్స్ తో వార్తల్లో నిలవటం, త్రిష కౌంటర్ ఇవ్వటం జరిగింది. చిరు, రోజా ఇలా చాలా మంది త్రిషకే సపోర్ట్ చేయడం కూడా జరిగింది. అయినా సారీ చెప్పేది లేదన్న మన్సూర్ తన మూవీ సరుక్కతో సలార్ని ఎదుర్కొనేందుకు రెడీ అయ్యాడు. డిసెంబర్ 22న తన మూవీతో దండెత్తనున్నాడు. పాయల్ రాజ్పుత్ తో అజయ్ భూపతి తీసిన మూవీ మంగళవారం. ఈ సినిమా 4 రోజుల వసూళ్లు 14 కోట్లని రీచ్ అయ్యేట. ఈ ఫ్రైడే కల్లా బ్రేక్ ఈవెన్ వస్తుందని శాటిలైట్ డిజిటల్ రైట్స్ తో ఫిల్మ్ టీమ్ మరో 12 కోట్ల రాబడిని సొంతం చేసుకుందని తెలుస్తోంది. నితిన్ తన కొత్త మూవీ ఎక్స్ట్రా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. పెండింగ్ సాంగ్ ని తెరకెక్కిస్తోంది ఫిల్మ్ టీమ్. అయితే ఈ పాటలో 300 ఫిమేల్ ఫారిన్ డాన్సర్లతో కలిసి డాన్స్ చేయబోతున్నాడు. ఈ సాంగ్ పూర్తి చేసి షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టబోతోంది ఫిల్మ్ టీమ్. 2023 టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో పూజా హెగ్డే, రష్మిక మిస్ అయ్యారు. అంతేకాదు తెలుగు హీరోలైతే ఏఎండిబి టాప్ 10 లిస్ట్ లో కూడా కనిపించలేదు. షారూక్ టాప్ 1 ప్లేస్ లో ఉంటే టాప్ 10th ప్లేస్ లో అక్షయ్ కుమార్ ఉన్నాడు. ఇక 2nd ప్లేస్ నుంచి 8th ప్లేస్ వరకు నయనతార, కరీనా, తమన్నా అండ్ కో ఉన్నారు. నాగ చైతన్యతో శివ నిర్వాణ మూవీ కన్ఫర్మ్ అయింది. ఇందులో మళ్లీ సమంత హీరోయిన్ అంటూ పుకార్లు పెరిగాయి. కానీ శ్రద్ధా కపూర్ లేదంటే సాయి మజ్రేకర్ ని హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉందట.